బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్లో ఆర్మీ దళాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. జై హింద్ అంటూ నినదించారు. సింధూర్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్కకు వెంటనే హైదరాబాద్కు రావాలని ఫోన్ చేశారు. తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశించారు. అలాగే మాక్ డ్రిల్స్ ను స్వయంగా పర్యవేక్షించనున్నారు రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అలాగే ట్విట్టర్లో ఆర్మీ దళాలను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. జై హింద్ అంటూ నినదించారు. సింధూర్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ డెస్క్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశంలో ఏం చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఇవ్వండి. ఎస్ శశిరేఖ, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకార దాడిని భారత్ తిప్పికొట్టిన పరిస్థితి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన 9 స్థావరాలపైన దాడి చేయడంతో నిన్న రాత్రి 1 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి చేసి 9 స్థావరాలను ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన పరిస్థితి. అందులో ఎంతోమంది ఉగ్రవాదులు 100కు పైనే మరణించినట్టుగా సమాచారం. అయితే దీంతో హుటాహుటిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర రక్షణ శాఖ హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను పూర్తిగా వివరించిన పరిస్థితి. త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాన్ని టోటల్ చెప్పింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం అలర్ట్ చేసిన పరిస్థితి. దీంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హుటాహుటిన 11 గంటలకు సంబంధిత అధికారులతో, డీజీపీతో, సిఎస్తో, ఆర్మీ సంబంధించిన వాళ్ళ డిజాస్టర్ టీంతో తెలంగాణ కమాండ్ కంట్రోల్ రూమ్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ ఉన్నతాధికారులతో, డీజీపీ తోటి రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కావచ్చు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక కూడా స్పందించారు. జై హింద్ అంటూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, విజయ సింధూరం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించిన విషయం మనం చూసుకోవచ్చు. అంటే దీనిపైనే వెంటనే హైదరాబాద్ కేంద్రంగా కూడా మనకి ఏదైతే దళాలు, త్రివిధ దళాలకు సంబంధించింది కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించి ప్రత్యేక కేంద్రంగా ఉంది హైదరాబాద్. ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నతాధికారులతో, డీజీపీతో, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్తో, ఆర్మీ డిజాస్టర్ టీమ్తో కూడా వెంటనే సమావేశమైన పరిస్థితి కమాండ్ కంట్రోల్ రూమ్లో. అలానే ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి హుటాహుటిన తెలంగాణకు వచ్చేలాగా తనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో ఇదే విషయంపైన డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పాకిస్తాన్ను ధీటుగా ఎదుర్కోవడానికి ఒకవేళ యుద్ధ మేఘాలు కమ్ముకున్నా ఇప్పటికే ఏదైతే తిప్పికొట్టిందో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపైన దాడి చేసిందో, ఇది ఓవరాల్గా అన్ని విషయాలపైన, తెలంగాణకు సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా బార్డర్లలో సంబంధించి ఎక్కడైనా వీటిపైన రక్షణ శాఖ ఆదేశాల మేరకు మొత్తానికి తెలంగాణ పోలీసు యంత్రాంగం కావచ్చు, ఆర్మీ యంత్రాంగం మొత్తానికి అప్రమత్తమైన పరిస్థితి. ఇదే విషయంపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్ణయించి ఈరోజు సాయంత్రం జరగాల్సిన మాక్ డ్రిల్కి కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం ఆసన్నమైన పరిస్థితి కనబడుతున్నది, ఆ సంకేతాలు కనబడుతున్న పరిస్థితి, అంటే ఇంతటితో భారత్ ఆగనని చెప్పడం, పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా దీనికి సరైన ధీటైన జవాబు ఇస్తామని పాకిస్తాన్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి మొత్తానికి భారత్ అప్రమత్తమైంది. ఇదే విషయంపైన మాక్ డ్రిల్స్, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తెలంగాణలో అక్కడక్కడ మాక్ డ్రిల్స్ ఈరోజు సాయంత్రం నిర్వహించే అవకాశం ఉంది ఆర్మీ అధికారులతోటి. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పర్యవేక్షించి దీనిపైన పరిశీలించే అవకాశం ఉంది. మాక్ డ్రిల్స్లో పాల్గొని ఒకవేళ ఇలాంటి పరిస్థితి జరిగితే ఏం చేయాలి అని చెప్పేసి ప్రజల్ని అప్రమత్తం చేసే విషయమై ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని, డీజీపీతో, సిఎస్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనిపైన ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళలో ఒక అలర్ట్నెస్, ఒక ప్రజల్ని అప్రమత్తం చేయాలనేది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రధానంగా అధికారులతో చర్చించే అవకాశం ఉంది. శశిరేఖ, అలాగే ఉన్నతాధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది?